తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం జీడీకే 2లో వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో గని కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని యూనియన్ తరపున అధ్యక్షురాలు కవితక్క ఇటు కేసీఆర్కు కేటీఆర్కు సమస్యలపై పరిష్కారం చేసే విధంగా మాట్లాడదామని ఆయన అన్నారు. కలిసి పోరాటంలో భాగంగా వడ్డపల్లి శంకర్ మాట్లాడారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులు డిపార్ట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే మరొకసారి ప్రైవేటీకరణ అంశంపై కుట్ర జరగబోతూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ సర్కార్ కావచ్చు లేదా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం కావచ్చు లేదా దానికి సంబంధించి ఏఐటీసీ ఐఎన్టీసీలు అంతా కూడా దాన్ని ఆపకుండా మరొకసారి కుట్ర జరిగేటువంటి ఆలోచన ఉన్నది. దానితోని ఇలా కార్మిక వర్గం అంతా కూడా దూరము అంటే ఉద్యోగాలు రాకుండా ఇలా సింగరేణికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే టీబీజీకేఎస్గా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏదైతే ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి బయట కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటి అన్నీ కూడా మనకే కేటాయించాలా ఇదని చెప్పేసి అని గతంలో తీసుకున్నటువంటి విధానానికి ఇవ్వాలా ఇదని చెప్పేసి అని మన బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలా ఇదని చెప్పేసి అని ప్రైవేట్న జరగకుండా కుట్రను అడ్డుకునేటువంటి దానిలో భాగంగానే మనము ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతున్నటువంటి దానిలో భాగంగా ఇలా రెఫరల్స్కు పోతే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రెఫరల్స్ ఎలాంటి షరతులు లేకుండా అంబులెన్సులు లేవనేటువంటి పేరుతోని లేదా డాక్టర్ లేడనేటువంటి పేరుతోని మొత్తం అంతా కూడా ఇలా దానికి సంబంధించి ప్రజల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా కార్మికుల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఇలా కార్మికుల హక్కులకు సంబంధించి కానీ కార్మికుల కుటుంబాలకు సంబంధించినటువంటి రెఫరల్ చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అలా అన్నింటినీ కూడా ఏదైతే సీదా అంటే మన భాషలో చెప్పాలి ఇదంటే సాఫ్ సీదా ఇలా కార్మికులను పంపించేటువంటి విధంగా రెఫరల్ చేసేటువంటి విధంగా ఎలాంటి షరతులు లేకుండా చేసేటువంటి విధంగా చేయాలా ఇదని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం. మూడవది ఇంత పెద్ద ప్రాంతమైనటువంటి సింగరేణిలో RG123 ప్రాంతానికి సంబంధించి చూసినట్టయితే మంచినీళ్ళు ఒకసారి పచ్చగా కానీ ఒకసారి ఎర్రగా కానీ ఒకసారి నల్లగా కానీ లేదా అనేక రకాల కలర్ఫుల్గా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ తెల్లగా ఉన్నటువంటి ఆ నీరే చూడేటువంటి పరిస్థితి లేదు. స్నానం చేసుకోవడానికి కూడా పరికరమైనటువంటి ఈ నీళ్ళను మనం తీసుకొని అనారోగ్య బారిన పడుతున్నాం. కాబట్టి ఇలా కార్మికులకు RO ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి 10 చేసారు. 10 మేము అప్లై చేస్తే 5 ఇచ్చారు. దాంట్లో 2 పని చేయకుండా 2 పని చేస్తున్నాయి, 3 పని చేయడం లేదు. కాబట్టి ఇలా కార్మికులకు ఇంటింటికి ఉన్నటువంటి క్వార్టర్లో కానీ నల్లలు కానీ సరఫరా చేసినటువంటి ప్రాంతంలో మంచినీటిని స్వచ్ఛమైన నీరుని ఇవ్వాలి ఇదని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ మేము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నది. కాబట్టి ఇలా కార్మిక వర్గం అంతా దాన్ని గుర్తించి సమీకృతం కావాలి ఇదని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఇప్పటి వరకు గెలిచినటువంటి సంఘం ఏఐటీసీ కానీ ఐఎన్టీసీలు కానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు అన్నీ మేమే చేస్తున్నామని పోజులు కొట్టడం తప్ప ఏమీ చేయలేదు. ఇలా కార్మిక వర్గం అదంతా గుర్తించి టీబీజీకేఎస్గా రేపు రాబోయే రోజులన్నీ మీయే ఇదని చెప్పేసి అని కార్మిక వర్గం అంతా కూడా ఆదరించి అన్నా మీరు బావుల మీదకి రండి, మీ టీబీజీకేఎస్కు రేపు ఓటేసి గెలిపించుకొని గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఏ విధంగా తీసుకున్నామో రెఫరల్స్ తల్లిదండ్రులకు ఏ విధంగా తీసుకున్నామో ఏసీ లాంటివి కానీ కార్మికులకు ఇబ్బంది లేకుండా ఇవాళ కరెంటు బిల్లు లేకుండా అనేక రకాల హక్కులు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో టీబీజీకేఎస్ నాయకత్వం లేదు కేసీఆర్ గారితో సాధ్యమైంది. కాబట్టి మీరు మా బావుల మీదకి రండి, మీరే రేపు రాబోయే రోజుల్లో గెలుస్తారనేటువంటి నినాదాన్ని వాళ్ళు ఇచ్చి అతుక్కున్నటువంటి పరిస్థితిని మనం మీ ద్వారా తెలియజేస్తూ జై తెలంగాణ.